హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు పీజే స్టూడియో. అలాగే ఈరోజు మార్నింగ్ నాకు డిఫరెంట్గా ఏదైనా టిఫిన్ తినాలి అనిపించింది. నేనైతే ఒక టిప్ అయితే తయారు చేశాను. అదేంటనేది మీకు చూపిస్తాను, చెప్తాను కూడా. అలాగే ఇక దోశలకి మనకి అప్పటికప్పుడు మనం పిండి పప్పు లేక దోశలు వేసుకోలేము. అలాగే అందుకోసం నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా దోశలు వేసుకోవడానికి రెడీ చేశాను. అది ఏంటనేది మీకు చూపిస్తాను. చూసారా, మనకి సేమ్ దోశల పిండిలాగే ఉంటుంది. ఇందులోకి ఏమేసానంటే వరిపిండి ఫ్రెండ్స్, మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, అలాగే కొంచెం ఉప్మా రవ్వ, నెక్స్ట్ వచ్చేసి అటుకులు నానబెట్టి మిక్సీ పెట్టి వేసాను. అలాగే అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర మనం మిక్స్ చేసుకొని మనం స్నాక్స్ లాగా ఉంటుందనేసి నేను ఇలా ట్రై చేశాను డిఫరెంట్గా. చూడడానికి అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా దోశ వేసి మా ఆయన తింటారు. ఎలా ఉందనేది ఆయన చెప్పాలి. మీకు దోశ వేస్తాను, చూపిస్తాను అది కూడాను. అలాగే దోశ వేసిన వెంటనే కొంచెం అది అలా అయ్యాక అది ఆయిల్ వేసుకోవాలి పైన, మనకి మాడుతుంది. కొంచెం బాగా సిమ్లో పెట్టే ఉడికించాలి, లేదంటే అందులో క్యారెట్ ఉల్లిపాయలు వేసాం కదా, అవన్నీ మగ్గవు. నెక్స్ట్ తినేటప్పుడు మనకి బాగోవు ఫ్రెండ్స్. దోశ వేసే విధానం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి పలాచగా వేసుకోవాలి దోశ అనేది, లేదంటే మనకి దోశ రావడం చాలా కష్టం. అలాగే నాన్ స్టిక్ ప్యాన్లను మాత్రమే వేయాలి. నార్మల్గా అయితే రావచ్చు, రాకపోవచ్చు సరిగ్గా. నేను అందుకే నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటున్నాను. ఏదున్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మా ఆయనకి దోశ అయితే వేసాను. రెండు పట్టుకెళ్ళిద్దాం, ఎలా ఉన్నాయి ఏంటంది ఆయన అడుగుదాం. దోశ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ చట్నీ కూడా వేసేసాను. ఒకసారి ఆయనకి ఇచ్చి ఎలా ఉందని టేస్ట్ చూడమన్నాం. దోశలు స్పెషల్గా వేసాను. ఎలా ఉన్నాయి తిని టేస్ట్ చెప్పండి. బాగున్నాయా? అప్పటికప్పుడు రెడీ చేసి వేసాను. నిత్య నువ్వు చెప్పు, తిని ఎలా ఉన్నా చెప్పు నాకు. బాగుందా? ఓకే, అయితే టైం వచ్చేసి 1 గంట అయింది ఫ్రెండ్స్. ఈరోజు మా స్పెషల్ ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ కుకింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చూపిస్తాను నేను ఏం వంట చేశాను అనేది. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? తెలీదు, చూస్తే తెలుస్తుంది. బిర్యానీ ఆకులు కట్టి వేసాడు. పలావ్, ఇంకా కర్రీ ఏంటి? మటన్ కర్రీ. ఎలా ఉందో తిని చెప్పా. ఎలా ఉంది? థ్యాంక్ యూ. బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ముందు తిన్నాను, మా ఆయన పెట్టారు. అలాగే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అది ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మేమైతే ఓ సిస్టమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అది ఎలా ఉందనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 days అయిందే తీసుకొని.